వీడ్కోల్ పార్టీ నాడు చాలా మంది చాలా జాగల్లా స్టూడెంట్ నెంబర్ 1 సినిమాలున్నా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము అనే పాటను వాడుకుంటా అలా జ్ఞాపకాలను యాది చేసుకునేటోళ్ళని చాలా మందినే చూసినాం. కానీ గిడో జాగల మాత్రం కథ వేరే ఉన్నదిలా. టీచర్ రిటైర్మెంట్ నాడు పిల్లగాన్లు ఏర్పాటు చేసిన ఫంక్షన్లో ఓ మేడం కొత్త ట్రెండ్ సెట్ చేసిందుల్లా. అసలు ఎవలా మేడం ఏందా కథ పూరా గడుచుకుందాం పాన్రి. అబ్బబ్బబ్బబ్బా చూసిన రానల్లా మేడం స్టెప్పులు ఎట్లున్నాయో. ఫోక్ సాంగ్ లా పాప మిక్స్ చేస్తే ఎట్లుంటదో అట్లా వెరైటీగా అనిపిస్తున్నదిలే. స్టేజీ ఈ కొసకు మొదలెడితే ఆ కొస దాకా మొత్తం మేడం డాన్సులే. మరి టీచరు వాళ్ళింటాయనని తలుచుకొని చేసిందో లేకపోతే ఏందో తెలియదు గాని గాలి గాలి చేస్తుండు గండమై కూస్తుండు అని పాటకు మేడం డాన్సులతోని ఆడున్నోళ్ళందరినీ గాయి గాయి చేసిందో లాగిట్లా. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ కాడున్న ఆడపిల్లగాన్లు చదువుకునే జడ్పీ బల్లే సోషల్ టీచర్ గా కొలువు చేస్తదట రామాదేవి అనే ఈ మేడం. అయితే కొలువులకెంచి రిటైర్మెంట్ అవుతున్నదని చెప్పి బల్లే వీడ్కోలు పార్టీని ఏర్పాటు చేసిండట పిల్లగాన్లు. ఈ కార్యంలా మేడంతోని జరంత సంబరంగా డాన్సులు చేపియాలని ఆలోచన చేసిండట పిల్లగాన్లు. ఇక మేడాన్ని స్టేజ్ మీదకి తీసుకొచ్చే వరకు ఏదో పాతకాలం నాటి పాటకు డాన్సులు చేత్తది కావచ్చు అనుకున్నారట. కానీ ఇప్పుడు ట్రెండింగ్లున్న గీ పాటకేసిన మేడం స్టెప్పులు చూసి ఆడున్నోళ్ళందరూ మస్తు పరేషాన్ అయిందట. ఇగో చూసిండ్రు కదా నడిమిట్లా మేడం డాన్సులు చూసనీకే ఏకంగా గెస్ట్ స్టేజ్ మీదకి ఎట్లొచ్చిందో. ఆయన సుతాం మేడం డాన్సులు ఆపలే. ఇక పక్కపంటున్న పిల్లగాండ్లను మేడం స్టేజ్ మీదకి తీసుకొచ్చిన మేడానికి పోటీ పడలేమని చెప్పి వెనకకు మళ్ళీపోయిండ్రు గాని డాన్సులు చేసనీకి ఎవ్వరు ముందుకు రాలే. ఇక సోలో పర్ఫార్మెన్స్ తోని మేడం స్టేజ్ ని మొత్తం దడదడలాడించింది. డోంట్ స్టాప్ డాన్సింగ్ పూనకాలు లోడింగ్ అన్నట్టు శివంగి లెక్కేసిన మేడం సింధులు చూసి ఆడున్నోళ్ళందరూ మస్తు పరేషాన్ అయిందట. ఇక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు పిల్లగాండ్ల సంబరాన్ని కాదనుకుంటా స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళతోని పోటీగా డాన్సులు చేసిన మేడాన్ని తారీఫ్ చేసుకుంటా కామెంట్లు పెడుతున్నారు కొందరికి. ఇది చూసిన వాళ్ళు చూడాలి మరి మేడం చేసిన గీ డాన్సులు చూసే వలన గామెను డాన్స్ కాంపిటీషన్లకు గినా వీలుతారో ఏందో మరి. గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. అగ్గో ఏందుల్లా గట్ల చూస్తున్నారు. మా శకుంతలేంది వార్త చెప్పకుండా పాటలు పాడుతుంది దాన్ని పరిశాన్ అవుతున్నారు కదా. మరి ఇప్పుడు నేను చెప్పబోయే వార్త చూస్తే ముందుగా నాకు కూడా గీ పాటనే వాడాలనిపించిందిల్లా. మరి మీరు చూద్దాం చూసేయండి ఆ ముచ్చటేందో. కరెంటు వైర్ల మీద బట్టలారేసుకోవచ్చని గప్పట్లనే రాజకీయ లీడర్లు అన్నారు గాని గీ కుర్సీ ముచ్చట చూస్తనైతే గిప్పటికెంచి బట్టలకు బదులు కుర్సీలనే ఏలాడదీయొచ్చని అంటారు కావచ్చోలో. మళ్ళెవరన్నా కావాలనే గీ కుర్సీని కరెంటు వైర్ల మీద వేసిండ్రో లేకపోతే గాలికి ఎగురొచ్చి వైర్ల మీద పడ్డదో తెలియదు గాని శ్రీకాకుళం జిల్లా రాజం మున్సిపాలిటీ బాబానగర్ కాలనీలా కరెంటు వైర్లకు ఏలాడుకుంటా కానొచ్చింది కుర్చీ. ఇక ఇది చూసి తొవ్వబొంటు పోయేటోళ్ళందరూ మస్తు పరేషాన్ అయిందట. ఇక గీ అన్నేవలో గాని కుర్సీని కరెంటు వైర్లకెంచి తప్పించనీకే బగ్గనే తిప్పలు పడ్డాడు గిట్లా. కరెంటు వైర్లకు కుర్సీలు ఏలాడుతుంటే కరెంట్ ఆఫీసర్లు ఏం చేస్తున్నట్టు, కాలనీలున్న లీడర్లు ఏం చేస్తున్నట్టు, దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మరిగినట్టు ప్రమాదం అయ్యేదాకా చూసుకుంటా ఉంటారా అని ఆడున్న లీడర్లు ఆఫీసర్ల మీద మస్తుగా గరమైనరట గిది చూసిన అక్కడి పబ్లిక్. కానీ గిన్నొద్దులు మనం కరెంటు వైర్ల మీద తెగిపోయిన పతంగులో లేకపోతే దండం మీదకెంచి జారిపోయి పడ్డ బట్టల్లో చూసినాం గాని ప్లాస్టిక్ కుర్చీలు సుతాం కరెంటు మీద ఇట్లా ఏలాడుతున్నా గీ ముచ్చట నిజంగా చిత్రంగానే ఉన్నది కదా నొల్లా. స్కాలర్షిప్లు చక్కగా వత్తలేవని చదువుకునే పిల్లగాండ్లు రోడ్ల మీద భిక్షాటనతోని నిరసన చేసిన ముచ్చట్లు బగ్గనే చూసినాం. ఇక టైంకు జీతాలు ఇత్తలేరని మున్సిపల్ ఆఫీసుల ముంగట బిచ్చం ఎత్తుకుంటే నిరసన చేసిన కార్మికుల ముచ్చట్లు కూడా బగ్గనే విన్నాం. ఇక గట్లనే ఉచిత బస్సు పథకం చేయంగా మా బతుకులు ఆగమైతున్నాయని ఆటో డ్రైవర్లు భిక్షాటన చేసిన ముచ్చట్లు కూడా బగ్గనే చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు సర్కారులు చేయంగా రైతులు సుతం బిచ్చం ఎత్తుకునే పరిస్థితి వచ్చిందిలా గిట్లా. చూసిండ్రానోళ్ళ పాపం రైతులకెంత కట్టం వచ్చిందో. పండుగల నాడు జోలే పట్టుకొని ఇండ్ల ముంగట్టుకొచ్చిన బిచ్చగాళ్ళ లెక్కనే చేతుల యూరియా సంచులు పట్టుకొని ఎట్లా ఇండ్లు తిరుగుతున్నారో. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముకరాకే ఊళ్ళే ఉన్న రైతన్నలు గిట్ల భిక్షాటన చేసిండ్రు. రాష్ట్రంలో యూరియా దొరకక నెలల కమానంలా అటు సొసైటీల చుట్టూ ఇటు ఆఫీసర్ల చుట్టూ చెప్పులు అరిగేటట్టు తిరుగుతున్నారు కదా రైతన్నలందరూ.
ఇక ఎప్పుడో సుక్క తెగిపడ్డట్టే మండలానికి ఒక లారీ లోడు యూరియా బత్తలొత్తే వాటి కోసం సొసైటీల ముంగట మస్తుగా ఎగబడుతున్నారు జనాలు. కొన్ని జాగలనైతే యూరియా కోసం లైన్లలో నిల్చున్న అక్కాజెల్లన్లు శికలు పట్టుకొని మరీ పొట్టు కొట్టుకున్నారు. ఇగిట్లెన్ని తిప్పలు పడ్డా యూరియా దొరుకుతలేదని గీ ఆలోచన చేసినట్టున్నారు. పొద్దాక సొసైటీల ముంగట నిల్చుంటే అటు పనివాయే, ఇటు యూరియా దొరకకపాయే. గదేదో సప్పుడు చేయక ఇండ్ల ముంగట బిచ్చమెత్తుకుంటే తలో పిడికడు వారేసినా పంటకు చల్లుకోవచ్చు అనుకున్నారో, లేకపోతే సర్కారోళ్ల పనితనం దున్యాకు ఎరక కావాలని చేసిండ్రో గాని ఆడున్న రైతులందరూ గీ తీర్గ భిక్షాటన చేసిండ్రు. రైతును రాజును చేస్తామని అటు మైకుల ముంగటనేమో గొప్పలు చెప్పిన లీడర్లు, ఇటు మోక మీదనేమో బిచ్చమెత్తుకునే పరిస్థితికి తీసుకొచ్చిండ్రని సర్కారోళ్ల మీద మస్తుగా గరమైతున్నారు చాలా మంది గీది చూసినోళ్ళు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకే యూరియా జయంగా బిచ్చమెత్తుకునే పరిస్థితి వచ్చిందని బాధపడుకుంటా కామెంట్లు పెడుతున్నారు రైతు గోసల్ని చూస్తున్న ఇంకొందరు పబ్లిక్. చూడాలే మరి గిప్పటికే పంటలన్నీ పొట్టు దశలకొచ్చినాయి. కనీసం గిప్పుడన్నా సర్కారోళ్ళు రైతులకు యూరియాను అందిస్తారో, లేకపోతే రైతును ఇంకెంత ఆగం చేస్తారో. ఆ బిర్యానీ ఈ బిర్యానీ మండి బిర్యానీ అని కనబడ్డ రెస్టారెంట్లకు పోయి లొట్టలేసుకుంటూ ఆవురావురని తింటాండ్రా. జర పైలముల్ల పబ్లిక్ ఎందుకంటారా, మండి బిర్యానీలా ఎక్స్ట్రా పీసులు వస్తున్నాయట. ఏంది శకుంతల, బిర్యానీలో ఎక్స్ట్రా పీసులు వస్తే నయమే కదా అంటారా? అయితే గిది చూసినాక మాట్లాడుకుందాం. ముందుగాలైతే చూడండి. పబ్లిక్ పైలం చెప్పి కమ్మటి మండి బిర్యానీని చూయించుతాండ్రు. గంతగనం ఏమున్నది ఇంట్లో అనుకునేరల్లో జర మంచిగా నజర్ పెట్టి చూడుండ్రో పారి. దోరగా ఏగి బిర్యానీ రంగుల కలిసిపోయింది బొద్దింక. బొద్దింకనేనొల్లా ఆవురావురమని మండి బిర్యానీ ఆర్డర్ చేస్తే ఫ్రీగా బొద్దింకను కూడా సర్వే చేసిండ్రు రెస్టారెంటోళ్ళు. పేరెందుకు గాని ముషిరాబాద్లున్న ఓ మండి బిర్యానీ అమ్మే రెస్టారెంటోళ్ళు చేసిన ఉద్దారకం గిరే. ఇక బిర్యానీ ప్రియులు ఎట్లుంటారోలా, కంచం ముంగట పెట్టంగానే ఆహా ఏమి రుచి తినరా మై మరచి అని దంచుతూనే ఉంటారు. అట్లనే కమ్మగా తింటాంటే బొద్దింక కండ్లలో మెర్చేటాలకు కంగు తిన్నాడు కస్టమరు. ఇదేందని రెస్టారెంట్ వాళ్ళను నిలదీసిండు కూడా. ఓ ఇదా, ఇది పెద్ద విషయమే కాదని టేక్ రీజ్గా తీసుకున్నాడంట రెస్టారెంట్ వాళ్ళు. అట్లా సింపుల్ గా తీసుకునేటాలకు కస్టమరు కొంచెం గడబిడ గట్టిగానే చేసిండట గాని రెస్టారెంట్ వాళ్ళు పోలీసు వాళ్ళని ఎగేసి కస్టమర్ను బయటికి ఎలగొట్టిండట. ఇక ఇట్లా అయ్యేటాలకు ముచ్చట సోషల్ మీడియాకి ఎక్కించిండు కస్టమర్ అన్న. అట్లా 4 గోడల నడుమ పోయే ముచ్చట ఇప్పుడు 4గురికి తెలిసిందే. అయ్యా ఫుడ్ సేఫ్టీ అధికారులు చూస్తాండ్రు కదా, జర పబ్లిక్ పానాలతోటి చెలగాటం ఆడకుండ్రయ్యా. జర మీ డ్యూటీ మీరు చేసి పుణ్యం కట్టుకోండ్రి అని కోరుతున్నారు గిది చూసిన పబ్లిక్. గాని ఇగో జనాలు ఇంత కారం మెతుకులు తినుండ్రు గాని నోటికి కమ్మగా తిందామని ఎండ్లకు పడితే అండ్లకు పోకుండ్రి. ఇగో ఇట్లా పరేషన్ కాకుండ్రి, ఇంటున్నారా? ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత యాళ్ళయింది కదా, మరి పెద్ద మనిషి వాళ్ళు ఏమి కూడా ముంగట అరుచుకుందాం పాండ్రి. తాత ఏం చేస్తున్నావే? అరే నాయనా, నీకు పుణ్యం ఉంటుంది, రావే రాములా, నువ్వు రాయే. అరే నేను రేపో ఎల్లుండో పోయినాక నేను బతకత్తా కానీ దాయ, నీకు సప్పుడు చేయక నువ్వు ఇంటికి రా, నీకు దండం పెడతా, నువ్వు ఇంటికి రా. అరే 2-3 వద్దుల సంధి పోయి ఆజ్ఞ ఉంటాను, ఇప్పటి వరకు ఏమన్నా బతకత్తి అని నువ్వు, నీకు దండం పెడతా, నువ్వు తెచ్చుడు ఏమద్దు కానీ రాయే రాములా, రాయే, నువ్వు రాయే. అగ్గో ముసలి ఎటువైందే తాత, రారా అని బతిమలాడుతున్నావు. కొంపది సిద్ధాంతం పంచాయతీ గిట్ల కోల్చుకొని అవ్వగారింటికి వెళ్ళగొట్టి మళ్ళీ బతిమలాడుతున్నావా ఏంది? అబ్బరాబాయ్, దాంతో నేను పంచాయతీ కొలుసుకునే అంత బతికేనానే, బతుకుతానా నేను? కొడుకు పేరుకే ఇది రాముడిల్లు, కానీ పెత్తనం అంతా దాందేనా. కుక్క గది వేసినట్టు ఇంతంత తలలో కూడెత్తది, తిని మలుసుకొని పండాలే. మాట్లాడితే బతుకుతానే నేను. కొడుకు దాన్ని ఎదిరించి బతికేనా నాది? మరి ముసలిది ఎటువైందని గతగానం బతిమలాడుతున్నావు, ముందు అది చెప్పు. ఊరియా బత్తాల కానీ పట్టణానికి పోయి 3 రోజులు అవుతుంది. అది తల్లి ఇప్పటి వరకు అది పత్తకు లేదు, ఒక ఊరియా బత్త కూడా పత్తకు లేదు. మరి దాని తిండి తికానా ఎక్కడన్నట? ఆ పట్టణంలో దానికి చుట్టాలు కరువా. పోయిన రోజు నాడు దాని తమ్ముడు చిన్న కొడుకు శివన్ గారి ఇంటికాడు ఉన్నది. మళ్ళీ మొన్ననేమో మా చెల్లె బిడ్డ ఇంటికాడు ఉన్నది. ఇక నిన్ననేమో మా బిడ్డ ఇంటికాడు ఉన్నది. మరి ఇక ఇవాళనన్నా ఇంటికి వస్తుందో ఆయనే చికలు పట్టుకొని తన్నులు తినుకుంటూ ఉంటుందో ఏమో చూడాలి. ఇక అగ్గో చికలు పట్టుకొని తనుకునుడేందే? మరి మన ముఖ్యమంత్రి రేవంత్ సారు పుణ్యం అంటే ఏందనుకుంటాను. మొదట్లో ఊరియా బత్తాలకు పోయి నేను పొట్టు తన్నులు తిననా,
ఇప్పుడు ఊరే బత్తాలకు పోయిన నా ముసలిది అక్కడ ఉన్న ఆడోళ్ళు చీకలు పట్టుకొని కొట్టుకుంటారు. అయ్యో ఆయన ఆడోళ్ళను కోటీశ్వరులను చేస్తాడు అని అంటే నేను ఏందో అనుకున్నా కానీ బస్సులలో ఉన్న ఊరియా బత్తాల కాడ ఇట్లా చీకలు పట్టుకొని తనుట్లో మాత్రం అసలుకే వెనుకకు తీయిస్తలేడు. రేవంతాలు సారు నీకు 10,000 శనార్థులు. అవును నిజమేనే తాత. మొన్నటికి మొన్న సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలో రైతన్నలు గల్లలు పట్టుకొని కొట్టుకున్నారు. ఇక సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలో కూడా అమ్మలక్కలు జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. అగ్గో అదే బ్యాచ్ లో మీ బాపమ్మ కూడా ఉన్నదే తల్లి. అందుకే ఆ ఊరియా బత్తాలద్దు ఏమద్దు ఇంటికి రావే రాములా అంటే అది అసలుకే ఇంటలేదు అంచడం. ఓస్ని అన్యాలం పాడుగాను. మీ రైతన్నలకు యూరియా బత్తాల తిప్పల బాగానే ఉన్నదేమే. ఉండదా మరి అక్కడికి రాని చుట్టము మొక్కిన వరమియని దేవుడు ఉండేందుకు లేకేందుకు అన్నట్టు మా రైతులకు యాళ్లకు ఎరువులు అంది అని పాలకులు ఉంచేంత లేకెంత. ఓ వారం 10 దినాలైతే యూరియా కొరత అనేది లేకుండానే అవుతుందట తీయే. స్వయంగా మంత్రి తుమ్మల సారే చెప్తున్నాడు. అరే ఇప్పుడు ఊరియా లేకనే ఉన్న పొలాలు ఎర్రబడబైతే పత్తులేమో పల్లిగిలియబైతే ఉన్న పంట పొలాలు ఆగమైనాక 10 వారం దినాల తర్వాత ఊరియా ఫ్రీగా దొరుకుతుందంటే అప్పుడు దొరికితే దాన్ని తీసుకొచ్చుకొని ఏం చేసుకోవే మా బుందల మీద చల్లుకోవా. అవును అది నిజమేనే తాత. చాలా దిక్కుల రైతులు ఇదే మొత్తుకుంటున్నారు. పంటలన్నీ చేతికి రాకుండా అవుతున్నాయి, మాకు యూరియా బత్తాలు ఇచ్చేటట్టు చూడుంటి సారు అని రైతులు అధికారుల కాళ్ళు మొక్కుతున్నారు. అయితే కానీ ఓ పిల్ల ఇప్పుడు ఊరియా బత్తాలు దొరకకుండా ఉన్నందుకు కారణం వెనకమర్ర సర్కారు కుట్ర ఉన్నదని యూట్యూబులలో ఆటర్ సప్పులలో వార్తలు వినబడతాయి. నిజమేనంటావా? అగ్గో రైతులను గోస వచ్చుకుంటే సర్కార్కి ఏమొత్తదే? నువ్వు నీ తలకు మాసిన ముచ్చట్లు గాని. ఇప్పుడు ఈ ఊరియా అదునుకు అందింది అనుకో వరి పొలాలు దండిగా పండుతాయి. అంటే వడ్లు కూడా దండిగా పండితే కింటెనుకు 500 రూపాయల బోనస్ సర్కారు ఇవ్వాల్సి వస్తుంది. ఈ లెక్కన కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాల్సి వస్తుంది సర్కారు. కాబట్టి అదునికి ఊరియా అందియకపోయినట్లే ఉంటే వరి పొలాలు కూడా సక్రమంగా పండాయి, దిగుబడి కూడా తక్కువ అవుతుంది. అంటే సర్కారు ఇవ్వాల్సిన బోనస్ కూడా తక్కువ అవుతుంది, సర్కారు చేయాల్సిన ఖర్చు కూడా కొంత భారం తక్కువ అవుతుంది కదా అనే ఆలోచనతో సర్కారే కావాలని రైతులకి ఊరియా బత్తాలు అందిస్తలేదు అని ఏమో వాళ్ళు వీళ్ళు అంటాళ్ళు. ఆ ముచ్చట్లు వచ్చి నిన్ను అడుగుతానా నిజమేనా అని. నాకేం ఎరుక. వాడెవడో తలకు మాసినోడు వీడియో చేసిండని నువ్వు దాన్ని చూసి అపార్థం చేసుకుంటానావు ముసలోడా. ఏ సర్కార్ అయినా రైతులకు పంటలు వండొద్దని ఎందుకు చూస్తుంది? అదంతా అబద్ధం. సర్కార్ దగ్గరనే యూరియా నిల్వ లేకపోవడం వల్ల ఈ సమస్య వస్తుందట గంతే. అరే మరి ఇసంటి లంగ ముచ్చట్లు బుచ్చిచ్చటానికైనా ఇట్లా సిగ్గులేదు కావచ్చు పిల్ల. వాళ్ళు ఇస్తామను. అరే ఒక్క నిమిషం ఆగు పిల్ల, ముసలి ఫోన్ చేస్తాను. అలా ఆ లక్ష్మి ఏందే చెప్పు. ఏంటి ఆ ఎల్లస్వామి కానీ పిల్లం ఈ రమ్మని చిక్కబట్టుకు వచ్చినది. అందుకే నేను చెప్పలేదు ఆయన వద్య రాముల వద్య మనకు ఆ ఊరియా బత్తాలు వద్దు, నువ్వు సప్పుడు చేయక ఇంటికి రావే అంటే నా మాట వింటాను. ఆయన ఇకరం తక్కువదానా, నువ్వు సప్పుడు చేయక ఇంటికి రా. ఏంది నేను రావాలా దానికి వచ్చేదందుకు? వచ్చిన అన్యాలం పాడుగా నాది ఎత్తున్నదో చూసిన అవే ఏనుగు లెక్క కాదు ఉంటే ఎండుకపోయినా దుజ్జలు లెక్క మనం ఉన్నాం. మన ఇద్దరు నాకం మళ్ళీ నువ్వు సప్పుడు యొక్క ఇంటికి రాయా, నీకు పుణ్యం ఉంటుంది. ఆ ఊరియా బత్తాలు వద్దు ఏమద్దు రావే. 20 గుంటల పొలానికి మనకెందుకు ఇంత తిప్పలా? అగో చూసిన పిల్ల ఆడెక్క లెక్క నడింటుండి అన్ని మాట్లాడతామని ఫోన్ కత్తిరింగ్ చేసింది. దీన్ని వచ్చా మనుగొట్ట ఏం చేయాలి? మరి నువ్వైనా నడింట్లుండి దాని యూరియా బత్తాలకు ఎందుకు తోలినవే? చూసేయాలి కదా కొదానా. నేను 2-3 వద్దులు పోతే నాకు ఒక్క ఊరియా బత్త దొరకలేదే అంచను. ఇక ఈమె నేను చిటికలో పోయి చిన్న లారెడు ఊరియా బత్తాలు పట్టుకొస్తా అనుకుంటా పోయింది ఎగేసుకొని. ఆడికి పోయి అక్కడున్న అమ్మలక్కలతోటి తనులు తింటుందట. చికెన్కెలా ఊతానేయట. ఇక ఎన్ని పట్టుకొస్తుందో చూస్తా. సరేగా నీ కడమ వార్తలు చదువుకో. వానసిని కుదుడు ఎట్లా పడతానయో తీగ మీద బట్టలు ఆరేసిందట, అవి తీయాలి నేను పోయి. ఈ యూరియా బత్తాల కరవేమో గానీ పాపం రైతులు కొట్టుకునే మోపైతాంది. ఇది వరకు నడింట్లో కూకుండి ఆటో డ్రైవర్లకు పైసలు ఇస్తే యూరియా బత్తాలు తీసుకొచ్చి ఇంటికాడేసేది. అసొంటిది ఇప్పుడు రాత్రనక పగలనక సొసైటీల కాడ రోజుల కమానం పడిగాపులు కాసిన యూరియా బత్తాలు దొరకని పరిస్థితి వచ్చిందని రైతులు బగ్గనే కోపానికి వస్తున్నారు. అటు సీఎం రేవంత్ అన్నేమో యూరియా కొరతనే లేదన్నట్టుగా మాట్లాడుతున్నాడు. మరి రైతుల తిప్పలు ఎన్నడు తీరుతాయో ఏందో పోన్రి. బాయిల నీళ్ళు ఎట్లుంటాయుల్లా? ఎండాకాలం అయితే చల్లగా, అదే ఆనకాలం అయితే ఇంకొంచెం చల్లగా, చలికాలం అయితే ఎచ్చగుంటాయి కదా. అదే గిడో కాడ భూమి లోపల మంట పెట్టినట్టు ఎచ్చటి నీళ్ళు వస్తున్నాయట బాయిల. ఏది మనం సుతం చూసేద్దాం పాన్రోపారి ఆ బాయి కథ ఏందో. సూత్తే మన ఇంటికాడి నుయ్యి లెక్కనే ఉన్నది గాని ఇది అసొంటి బాయ్ కాదుల్లో, చిత్రాల బాయ్. అవు చిత్రాల బాయేనుల్లా. ఏందా చిత్రం ఇచ్చంత్రం అంటే భూమి లోపటవలో కట్టెలు పోగేసి అగ్గిపుల్ల గీసి మంట పెట్టినట్టు, కనబడని వాటర్ హీటర్ ఏదో నూతిలేసి సిచ్చొత్తినట్టు ఎచ్చటి నీళ్ళత్తన్నయట గీ బాయిలకెళ్ళి. అగో చూడుండ్రో పారి.
చూసిండ్రు కదా నుయ్యి కూడా పెద్దగా లోతేం లేదు మీదనే ఉన్నాయి నీళ్లు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు సరిహద్దు జిల్లా అయిన గడ్చిరోలి జిల్లా ఆహేరి తాలూకా కమలాపూర్ కు దగ్గర్లుండా కొల్సేగూడ కాడనట గిది. 6 నెలలు కావత్తున్నదట బాయిల ఈ తీరుగా నీళ్లు రావట్టి. గీ ముచ్చట జలశాఖ అధికారుల షౌల పడేటాళ్లకు బాయి కథేందో అరుచుకుందామని శాత బకిటడని నీళ్లు చేది చూసిండ్రో పారి. చేదిన నీళ్లను పరిశీలన కూడా చేసిండ్రు. ఆఖరుకు ఏం డిసైడ్ చేసిండ్రంటే నూతిలో పూడిక దియ్యంగానే ఇట్లా అయిందట. అయితే ఓ ట్యాపు ల్యాబ్ల టెస్టింగ్ కూడా చెయ్యాలన్నట. గప్పుడే ఈ వేడి నీళ్ల గుట్టుమంటేందన్నది కరెక్ట్ గా తెలుస్తుందట. అందుకే శాంపుల్ గా కొన్ని నీళ్లు ల్యాబ్ టెస్టింగ్ కూడా తోలిండ్రు అధికారులు. అందాక ఈ బాయి నీళ్లు తాగొద్దని కూడా చెప్పిండ్రు. మరి టెస్టింగ్ లో ఏం తేలుతుందో ఏమో చూడాలిగా. మన దేశంలో గాజులకున్న విలువ వేరుల్లా. చీరగట్టి బొట్టు పెట్టి గాజులు వేసుకుంటే మహాలక్ష్మి లెక్కనే ఉంటారు మా అక్క ఇళ్ళండ్లు. అందుకే గాజులంటే మస్తు పాయరం మాకు. అర్రలో ఎన్ని తీల్ర గాజులు ఉండనియండ్రి, గాజుల దుకాణం కనబడంగానే మళ్ళో డజన్ తీసుకుంటాం. అట్లుంటది మరి మాతోని. ఈ నడుమ గాజుల పండుగను కూడా షాలు చేసిండ్రు మా ఆడోళ్ళు. పట్నం పల్లె అని తేడా లేకుండా ఘనంగా చేసుకుంటున్నారు గాజుల పండుగ. ఇంతవరకు మంచిగానే ఉన్నది కానీ ఏదో పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు గీ మొగళ్ళ శాస్త్రాలు ఎట్లున్నాయో చూడుండ్రి. సిగ్గులేదా జీడిగింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నదట. అగో అట్లనే ఉన్నదుల్లా. గిడో కాడ కూసున్న మోతెవర్ల వ్యవహారం చూస్తా అంటే ఆడోళ్ళంతా కలిసి మన పద్ధతులను కట్టుబాట్లను ముందు తరాలకు తెలిసేటట్టు చెయ్యాలని గాజుల పండుగని షాల్ చేసి ఘనంగా గాజులు దొడుకుంటా అంటే ఇగో ఇట్లా ఈ ఎర్రినాగన్నలంతా కలిసి మన ఆచారాలను ఎక్కిరిచ్చి పెట్టే అంత ఎడ్డి పని ముంగటేసుకున్నారు. ఇగ చూడుండ్రి వీళ్ళ నియమానాలో జర మీరే చెప్పుండ్రులా. ఇదేమన్నా రీతేనా రివాజేనా? చూసిండ్రు కదా బొట్టు పెట్టి తువాలలు గప్పి సీటు ముక్కలు సప్పరిచ్చి లిక్కర్ కీసాలు ఎట్లా మార్చుకుంటాండ్రో మహిళలంతా గాజుల పండుగ జరుపుకుంటాండ్రని ఇగో గీ రీతిల కండువ పండుగని షాలు చేసిండ్రు. నిర్మల్ జిల్లా లక్ష్మణచంద మండలం కనకాపూలున్న ఎడ్డెంకన్నల్లంతా కలిసి. మరి లేకుంటే ఏందుల్లా మన కట్టుబొట్టు అంటే దునియా మొత్తం చెయ్యెత్తి మొక్కుతది. అసొంటో కార్యాన్ని ఆడోళ్ళు ముంగటేసుకున్నారని ఆళ్లకు పోటీగా గిసొంటేషాలు ఎత్తరా? కొంచెమన్న సిగ్గుశరం ఉన్నా అదుల్లా ఇళ్లకు? అన్నం తింటాన్రా ఇంకేమన్నా తింటాన్రా? ఇంకా శేషనం ఘనకార్యం అన్నట్టు డ్యాన్సులు ఈ లేశాలు చూడుండ్రి. అవ్వ ఎంత ఘోరం చూడుండ్రి. దునియా అంతా మన కట్టుబొట్టును కండ్లకు అద్దుకుంటా అంటే ఇళ్లకు ఇట్టెట్లా పుట్టిందు లయ్యంకర బుద్ధి. ఇప్పటికే గణేష్ పండుగ అంటే సినిమా పాటలు పెడతాండ్రు. బతుకమ్మ పండుగ నాడు సప్పట్లు కొట్టుకుంటా రామరామ ఉయ్యాల రామనే శ్రీరామ ఉయ్యాల అని పాటలే వాడతలేరు. ఇంకో పక్క చూస్తా అంటే మంగళతానాల పేరిట బీల్రతానాలట. ఇవన్నీ జాలయ అన్నట్టు మళ్ళా ఇదోటిప్పుడు. అసలు ఎటు పోతున్నదుల్లా తెలంగాణ సమాజం? ఇగో పబ్లిక్ చూతాండ్రు కదా. ఇప్పటికే తెలంగాణ అంటే ముక్కా సుక్క అన్నట్టే ఏతాండ్రు కొందరు. ఆ పరిస్థితి గనన్న మారాలి. అసలు సిసలు తెలంగాణ సాంప్రదాయాలేందో చూపెట్టాలి. ఏమంటారులా? ఈ బంగారం ధరలు అడ్డగోలుగా పెరుగుడేమో గాని పాపం పే మీద బంగారం వేసుకోవాలంటేనే బుగులు పడే పరిస్థితి మోపైతుందిలా చాలా మంది ఆడోళ్లకు. ఎవడెట్లకెంచి వస్తాడో ఎప్పుడు పుట్టుకోమని మెడలున్న గొలుసు తెంపుకపోతాడో తెలియకుండా అవుతున్నది. గిడో కాడ అవ్వ ఇంటి గొట్ట కుర్చీ చేసుకొని కూసుంటే ఏం జరిగిందో చూడుండ్రి. చూసిన రానోల్లా మరి వీళ్ళు ఈ ముసలవ్వను ఎప్పటికెంచి నజర్ పెట్టి పాడేనరో ఏం కథనో తెలియదు గాని ఈ ఇద్దరు దొంగ పట్టే వజగాలు బండి మీద వచ్చిండ్రు. ఒకడు బండిని రన్నింగ్ లోనే పెట్టుకుంటే ఇంకొకడు ఆ అవ్వ దగ్గరికి పోయి ముచ్చట పెట్టినట్టు చేసి మెడలున్న పుస్తల తాడును తెంపుకొని ఆవలబడ్డారు. కానీ శాతగాని ముసలవ్వ మెడలకెంచి పుస్తలు ఎత్తుకపోయేటందుకు వీళ్ళకి చేతులెట్లొచ్చి పాడైనయో. వీళ్ళ చేతులకు జట్టలు పుట్ట, వీళ్ళకి అగ్గిదల్గా, వీళ్ళని ఎత్క కట్టుకపోను. వీళ్ళు నాశనంగాను దిక్కుమాలినోళ్ళు. నేరి గింత అన్యాయం ఉంటదానుల్లా? పల్లె లేదు పట్నం లేదు, ఎక్కడ చూసినా గీసొంటి తెంపుడు గాలే మోపైతున్నారు ఫాల్తుగా లెక్కనో. ఈ అవ్వ పేరు గొల్లపల్లి వెంకవ్వ. జగిత్యాల రూరల్ మండలం పోరండ్ల ఊళ్ళుంటదట. మెడల 2 పావు తులాల పుస్తల తాడు ఉన్నదట. పగటిల్లి బువ్వ తిని ఇంటి ముంగట పళ్ళెం కడుకుంటున్నదట. ఇంతల్నే గీ బద్మాష్ గాడొచ్చి పుస్తల తాడుకు సూటి పెట్టిందట. ఇక అవ్వ కీకలు పెట్టింది గాని పగటించి వాడకట్టుకు ఎవ్వలు లేకపోయేటాలకు ఆ దొంగగాలు పరారైండ్రు. ఇక ఈ ముచ్చట్ల పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్ళు సీసీ కెమెరాలు చెకింగ్ చేస్తే ఈ ఇద్దరి దొంగగాల బాగోతం బయటపడ్డది. ఇక ఇప్పుడు వాళ్ళను పట్టుకునే పనుల పడ్డరట పోలీసులు.
ఇదిట్లుంటే గిది చూడురి. మేడ్చల్ జిల్లా సూరారం వెంకట్రామ్ నగర్లున్న నార్త్ సిటీ స్కూల్ గ్రౌండ్ లా ఎప్పట్లెక్కనే విద్యార్థులంతా తెచ్చుకున్న సైకిల్ అన్నిటినీ పార్కింగ్ చేసినట. మరి దొంగోడు ఎప్పటి సంది ఈ సైకిళ్లను కదం పట్టిద్దామని చెక్ చేసిండో తెలియదు గాని మూతికి మాస్క్ పెట్టుకుని దర్జాగొచ్చి సీమంతుడు సినిమాల మహేష్ బాబు దొక్కినట్టే స్టైల్ గా దొక్కుకుంటా సైకిల్ ని వేసుకుపోయిండు. ఇక ముచ్చట తెలిసి స్కూల్లా పెద్దసారు పోలీసులకు ఫిర్యాదు చేసిండు. ఇప్పటికీ 3 మాటల సైకిళ్ల దొంగతనం జరిగిందంట ఈ స్కూల్లా. ఈ పారి మాత్రం సీసీ కెమెరాలల్లా రికార్డ్ అయింది కాబట్టి ఆ దొంగోని దొరకబట్టి కఠిన చర్యలు తీసుకోవాలన్నాడు. మొత్తానికైతే ఈ నడుమ కొంతమంది దొంగగాళ్లు మాత్రం మనల్ని ఎవడ్రా ఆపేది అన్నట్టు బాగానే రెచ్చిపోతున్నారు. మరి పోలీసులు వాళ్ళను దొరకబట్టి తాట తీస్తారో లేకుంటే దినామీసొంటి బొచ్చడు జరుగుతాయని లైట్ తీసుకుంటారో చూడాలి మరి. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంక మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లు మీ దోస్తులకు షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.